నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాదులు కలకలం రేపుతోంది. నిందితుడి దగ్గర నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. నవీన్, బోధన్లో ఉగ్రవాది జాడలతో బయటపడడంతో కలకలం రేగింది. ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఉదయం బోధన్కు వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకెళ్లి విచారణ నిమిత్తం ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ వ్యక్తి అనీసా నగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా నివసిస్తున్నాడు. అయితే అతని ఈ ప్రాంత వాసులకు కూడా పరిచయం లేదన్న విషయం కూడా మాకు తాజాగా సమాచారం అందింది. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ఈ ప్రాంతంలో అజ్ఞాతంగా నివాసం ఉంటూ ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడము లేదా వారి కార్యకలాపాలకు సంబంధించి పాల్గొన్నట్లుగా ఆ ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అయితే ఏదైతే కొంతకాలంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదుల దాడులు జరగడము, వారికి సంబంధించిన జాడలు వెలుగు చూసిన నేపథ్యంలో ఏవైతే ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ బోధనలో ఈ వ్యక్తి జాడ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అతని కోసం స్పెషల్ గా వచ్చిన టీం ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. అయితే ఇతనికి ఉగ్రవాద సంస్థలతో ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయి, అతను ఈ ప్రాంతంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఈ బోధన్ ప్రాంతంలో కావచ్చు ఆయన ఎలాంటి కార్యకలాపాలు చేశాడనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. అంటే దీనికి సంబంధించి ఆ జాతీయ స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ బృందాలు విచారణ జరుపుతున్నాయి. అయితే గతంలో కూడా ఈ బోధన్ ప్రాంతంలో రోహింగ్యాలు పట్టుబడ్డారు. వారికి సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ పాస్పోర్ట్లు తయారైన వైనం కూడా బోధన్లో వెలుగు చూసింది. అప్పట్లో కూడా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఈ ఆధార్ కార్డుల ద్వారా పాస్పోర్ట్లు సృష్టించారు. వాటితో రోహింగ్యాలను యథేచ్ఛగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి బోధన్ పట్టణంలోనే కొన్నేళ్ల పాటు వాడు నివసించారు. అయితే వారి ద్వారా కూడా ఇక్కడ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సమాచార సేకరణ కార్యకలాపాలు చేయడము లేదా వారికి ఆకర్షితులైన వారిని చేరదీసి ఆయుధ శిక్షణ లేదా ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చిన సందర్భాలు కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూశాయి. అయితే మొత్తంగా ఇటు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు అలాగే వారి సానుభూతి పనులు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నట్టుగా కూడా ఇటు జాతీయ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ బృందాలకు సమాచారం అందింది. ఈ దశలోనే బోధన్లో ఈ వ్యక్తి పట్టుబడ్డారు. అయితే తనకి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. కాకపోతే ఆ వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో ఇక్కడ వ్యక్తులతో పరిచయాలు లేవు. అలాగే ఇక్కడ అతను ఉన్నట్టుగా కూడా ఈ ప్రాంత వాసులకు ఎవరికి సమాచారం లేదు. ఏదైతే ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నట్టుగా ఆ కాలనీలో ఉన్నట్లుగా మాత్రం స్థానికులు చెప్తున్నారు. అయితే అతను ఏం చేసేవాడు, ఎలాంటి కార్యకలాపాలు చేశాడన్న విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ వ్యవహారాల నేపథ్యంలో ఇటు ఉగ్రవాది జాడులు వెలుగు చూడడము అలాగే గతంలో కూడా ఇటు బోధన్ ప్రాంతంలో రోహింగ్యాలు పట్టుకోవడము లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వారికి సంబంధించి ఇంకా కార్యకలాపాలు ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ జాతీయ స్థాయి దర్యాప్తు బృందాలు మరికొన్ని కూడా నిజామాబాద్ ప్రాంతంలో వారికి అనుమానితులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించేందుకు మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ విచారణ నిమిత్తం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ శ్రీపతి.